సిగ్గు లేకుండా ఇలా పొద్దుగాల ఏం మాట్లాడతాడు. అధికారులు చెప్తారు, మాకు అధికారులు చెప్పినప్పుడు వదులుతాం. మీరేం పీకనీకు ఉన్నారు ఎమ్మెల్యేలు జిల్లాల ఏం పీకనీకు ఉన్నారా నాయన? మీరు సిగ్గు అనిపిస్తలే? జూరాలకు వచ్చిన నీళ్ళు కిందికి పోతా ఉంటే జూరాలకు వెళ్ళి కదా ఎత్తుకోవాల్సింది మనం కోయిల్ సాగర్కి. ఎన్ని రోజుల తర్వాత కోయిల్ సాగర్కి నీళ్ళు ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత నెట్టెంపాడికి ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత భీమాకి ఎత్తిర్రు? ఇవాళకి 165 టీఎంసీలు శ్రీశైలంలో ఉంటే కల్వకుర్తి ఎందుకు స్టార్ట్ అయితే లేదు? గదే కదా హరీష్ రావు గారు క్వశ్చన్ చేసింది. మిమ్మల్ని జ్ఞాపకం చేస్తే కూడా మీకు పని చేయనికే శాతం అయితే లేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంటే మార్చి ఆఖరి వరకు కందూరు వాగుల నీళ్లు వాడుతుండే, చెక్ డ్యామ్ నిండుగా ఉంటుండే. నెక్స్ట్ ఇయర్ కూడా బోర్లు నడుస్తూ ఉండే. కాంగ్రెస్ వచ్చింది, పాపం వచ్చింది అంతే. డిసెంబర్ 25కే నీళ్ళు ఆగిపోయినాయి, మోటార్లు ఆగిపోయినాయి. ఇలా ఎండిపోయి ఉంది కందూరు వాగు, ఊక చెట్టు వాగు. బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. నిన్ననే నేను ఆ మండల్లో తిరిగి వచ్చిన, ఇవాళ కూడా ఆ మండలికే పోయి వచ్చిన. బోర్లన్నీ డ్రై అయిపోతా ఉన్నాయి. మేము మార్చి వరకు నీళ్ళు వదులుతా ఉంటుంది. నీళ్లు ఉండి వదులుకోలేని సన్నాసులు మీరు. సిగ్గు కాకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మీ తెలివి తక్కువతనం వల్ల కదా పోయిన వర్షాకాలంలో హరీష్ రావు గారు లెక్కలతో సహా చెప్పిండు. ఏమని? అలొకేషన్ ఉండి నీళ్లు ఉండి 65 టీఎంసీలు ఎత్తుకోవాల్సింది ఎత్తుకోకుండా కిందికి వదిలిర్రని. అందుకే కదా ఇవాళ వాగులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోతా ఉన్నాయి. ఎందుకు శాతనేతలు ఎత్తుకోనికే? అధికారులు చెప్తే ఎత్తారంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొన్న కోయిల్ సాగర్ దగ్గర